తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో టీడీపీ శ్రేణుల కోలాహలం. ఎమ్మెల్సీ బీద రవిచంద్రకి పౌర సన్మానం వేడుకగా దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యనాది శెట్టి కాంస్య విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గ్రంథి యానాదిశెట్టి సేవలను కొనియాడిన నేతలు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా కావలి ఐకానిక్ పాయింట్ వద్దకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. మంగళవారం రాత్రి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్రకు పౌర సన్మానం కార్యక్రమం జరిగింది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, మంత్రి అనగానితో పాటు మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుండి గ్రంథి యానాదిశెట్టి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విగ్రహావిష్కరణ అనంతరం ర్యాలీగా సెల్ఫీ పాయింట్ వద్దకు చేరుకుని సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు నాయుడి ఇంటికి మెట్టు ఎక్కడానికి నాంది పలికిన వ్యక్తులు ఒకరు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మరొకరు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇంకొకరు బీద రవిచంద్ర అని తెలిపారు. ఈ కావలిలో సభ అంటూ జరిగితే వారిద్దరినీ తీసుకురావాలి, అది కూడా రవిచంద్ర పదవిలో ఉన్నప్పుడే తీసుకురావాలి, అప్పుడే ఈ కావలికి నిండుతనం, ఈ కావలికి ఆనందదాయకమని, ఈ కావలి పులికిస్తుందని మొట్టమొదట కావలికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈరోజు సెల్ఫీ పాయింట్ వద్ద తలపై జాతీయ జెండా ఎగురుతున్న వేళ ఐ లవ్ కావలి అనే నినాదంతో ఇంతమంది మధ్య రవిచంద్రను మనం సత్కరించుకోవటం జరుగుతుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఈ రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఏ గొడుగుకు ఆ గొడుగు ఎత్తేటటువంటి కాలంలో నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో పెదాల మీద చిరునవ్వు, హృదయం నిండా ధైర్యాన్ని నింపుకుని 24 క్యారెట్ల బంగారం ఉన్న ఏకైక తెలుగుదేశం నేత నెల్లూరు జిల్లా వాసిగా ఉన్నాడంటే అది ఒక రవిచంద్రే అని అన్నారు. రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి కూడా రవిచంద్ర అని చెప్పాలని, అటువంటి వ్యక్తిని మనం సంస్కరించుకోవడం, మనల్ని మనం సంస్కరించుకోవడమే అని అన్నారు. అందరూ పదవుల కోసం పాకులాడతారు, అందరూ పదవి కోసమే నిలబడతారు, కానీ నాకు పదవి కంటే కూడా పార్టీ ముఖ్యం, పార్టీ కంటే నాయకుడు ముఖ్యం, నాయకుడు నిర్మించిన సిద్ధాంతం ముఖ్యం, ఆ సిద్ధాంతం కోసం నా పదవి కాదు, ఈ పార్టీ కావాలని భుజస్కంధాల మీద మోసుకుని నిరంతరం కూడా రాష్ట్ర నలుమూలల తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిపించడం జరిగిందన్నారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి వర్కులు చేసిన వాళ్లకి డబ్బులు రాకపోతే వాళ్ల కష్టాలన్నిటినీ భుజం మీద మూటగా మోసుకుని డబ్బులు ఇప్పించిన ఏకైక ధీరోదాత్రుడు రవిచంద్ర అని అన్నారు. ఈ కావలి టికెట్ రవిచంద్రదని, కానీ కర్పూరంలాగా నాకు వెలుగునిచ్చి తాను కరిగిపోయి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రవిచంద్రకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఆయన ఏ తలంపుతో అయితే రాజకీయం చేస్తున్నాడో, ఆయన తమ్ముడిగా ఒక లక్ష్మణుడిగా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని అన్నారు. మా ఇద్దరి కృషి, మా ఇద్దరి కలయిక కావలి అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, కష్టాల్లో పార్టీకి అండగా ఉండి టీడీపీలో అందరి నేతలకు మార్గదర్శకుడిగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నిలిచాడని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా పార్టీ మారకుండా, జెండా మార్చకుండా సూర్యచంద్రులులా పార్టీకి అండగా బీద ఉన్నారంటూ కొనియాడారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పరిశ్రమలు జగన్ను చూసి భయపడి పారిపోయాయని, కూటమి పాలనలో తండ్రి కొడుకులైన చంద్రబాబు, లోకేష్లను చూసి రాష్ట్రానికి పరుగుల పెడుతున్నాయన్నారు. కావలి ప్రాంతానికి బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీలు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎక్కడ పార్టీకి ఇబ్బందులు ఉంటే అక్కడ వాటిని పరిష్కరించటంలో రవిచంద్ర ముందుంటారన్నారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ, గత ఎన్నికలలో పోటీ చేయనందుకు తనపై అనేక ఊహలు వచ్చాయని, రాజకీయాలలో తాను ఎవరికీ భయపడేవాడిని కాదని ఎమ్మెల్సీ రవిచంద్ర అన్నారు.
చంద్రబాబుకు మాట ఇచ్చానని ఓపిక ఉన్నంత వరకు సైకిల్ తొక్కుతూ టీడీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఈ రోజు పౌర సన్మానం చేసిన మంత్రులుగా సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డిలు పదవులు పొందిన చంద్రబాబు ఆదరణతోనే ఈ గౌరవం దక్కిందన్నారు. కావలి మున్సిపాలిటీకి త్వరలో జరగబోయే ఎన్నికలలో 40కి 40 వార్డులు కూటమికి గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై ఉందన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి రవిచంద్రను ఆశీర్వదించారు. బీద రవిచంద్రను సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, మాటలు రావట్లేదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ కల్లి యూనివర్సిటీ గారు, జోహార్ కల్లి యూనివర్సిటీ గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అభిషేకరణ కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారికి, మా మిత్రుడు సోదరుడు బీదా రవిచంద్ర గారికి, మై డార్లింగ్ సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన నాయకులకు, అదేవిధంగా యానాది శెట్టి వారి కుటుంబ సభ్యులకు, మా సోదరి మనకి ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు మా చెల్లి నవ్వుతానే ఉండాలి. సభకు నమస్కారం. ఈనాటి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాది శెట్టి గారి అభిమాని, శిష్యుడు, యానాది శెట్టి గారి శ్రేయోభిలాషి, ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి. ఈనాటి కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించుకుంటున్నామంటే మన కావలి శాసనసభ్యులు రోజు ఉండేది నా స్పీచ్లు మీకు అందరికీ తెలిసిందే. అయితే అతిథులు వచ్చారు, పెద్దవాళ్ళని గౌరవించడం ధర్మం. ఈ రోజున కరులపైనే కాదులు
రెట్టింపు సన్మానం తన పనిలో నిలబడేవాడు రాజులే నిలబడు అల్పులేదు కాదు. ఎంపికైన గౌరవనీయులు శ్రీ బీదా రవిచంద్ర గారికి అక్షర సత్కారం. భరతమాత స్వేచ్ఛావాయువులు అందుకున్న 2.5 పుష్కరాలకు శ్రీ బీదా రఘురామయ్య జయలక్ష్మి లేంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో స్థాయికి ఎదిగిన అతి తక్కువ మందిలో మన రవిచంద్ర ఒకరు. స్థాయిలో మార్పు ఉన్న అందరినీ అన్నా అనే పిలుపుతో ఆత్మీయత కురిపించే నిండు పున్నమి చంద్రుడు మన రవిచంద్ర. రాష్ట్ర అధినేతకు అంతగా ఉంటూనే గత ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదుర్కొనే క్రమంలో ఇదేమి కర్మ కాపు కాచుకునేదానికి, ఈ కావాలని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రతి ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మన పుట్టిన వాసి, పేద కుటుంబంలో పుట్టిన వాసి, కష్టాలు తెలిసిన వాసి, బాధలు తెలిసిన వాసి, ఆకలి తప్పులు తెలిసిన వాసి, అల్లూరు గడ్డ మీద పుట్టి, ఇసుకపల్లి గ్రామాల్లో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, సాల్ట్ సెంటర్ లో పుట్టి, ఉప్పు నేలలో మెలిగి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దిశ చంద్రబాబు గురు చేయిగా ఉండి ఈ రోజు రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైన వ్యక్తి కూడా ఈ రవిచంద్రబాబు చెప్పాలి. అంటే కూడా పార్టీ ముఖ్యం, పార్టీ కంటే నాయకుడు ముఖ్యం, నాయకుడు నిర్మించిన సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతం కోసం నా పదవి కాదు, ఈ పార్టీ కావాలని గొడవ స్కందాల మీద మోసుకొని నిరంతరం కూడా తన శరీరంలో కూడా టయాన్ని కూడా వెచ్చించకుండా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిపించి ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలకి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి వర్కులు చేసిన వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కష్టాలన్నింటి భుజం మీద మోటగా మోసుకుని డబ్బులు ఇప్పించిన ఏకైక తీరేటప్పుడు మా రవిచంద్ర. అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడిని, ఉదయగిరి ప్రాంతంలో నలుమూలలో తిరిగిన వాడిని, ప్రతి గ్రామంలో కూడా 30 నుంచి 50 మందిని పేరు పెట్టి పిలిచే చదవనటువంటి వాడిని. కాబట్టి నాకు మక్కువ పల్లె ప్రాంతానికి సేవ చేయాలి, పల్లెల్లోనే ఉంటాను, నాకు ఉదయగిరి టికెట్ ఇప్పండి అని అడిగినప్పుడు, ఎందుకంటే ఈ స్థానం రవిచంద్రది, ఈ టికెట్ రవిచంద్రది, కానీ కర్పూరంలాగా నాకు వెలుగునిచ్చి కర్పూరంగా కరిగిపోయి నాకు వెలుగునిచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రవిచంద్ర గారిని మంచి నమస్కరిస్తున్నా. సోదర, నీ జాతీయ సాధనలో నీ ఏ తలపెట్టయితే రాజకీయం చేస్తున్నావో నీకు తమ్ముడుగా, నా వయసులో నీకంటే పెద్దవాడినైనా నీకు తమ్ముడుగా, ఒక లక్ష్మణుడిగా ఎప్పుడు నీకు అండగా తోడుగా ఉంటానని కూడా ఈరోజు నీకు తెలియజేస్తున్నా. యూనివర్సిటీ ఆఫ్ రవిచంద్ర ఇదే మేము కలిసి చేసిన యువ గర్జన మనం మర్చిపోలేం. ఎప్పుడు కూడా 2008లో డిసెంబర్ 4 నవంబర్ 5 అదొక ఘట్టం చరిత్ర. ఎవరు చేయలేరు అలాంటి. మళ్ళా మొన్న యువకలం మా యువ నాయకుడు ఎవరైతే లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వెళ్ళి నెల్లి మళ్ళీ అలాంటి కార్యక్రమం జరిగింది తప్ప ఈ మధ్యకాలంలో ఏ నాయకుడు ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. ఆ రోజు రవిచంద్ర చేశాడు, మొన్న కూడా రవిచంద్ర విశాఖపట్నంలో కృషి చేశాడు. అలాంటి ప్లానింగ్ ఉంది, అలాంటి బాధ్యతలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రవిచంద్ర గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పౌర సన్మానం చేస్తామని నిజంగా చాలా అందరూ కూడా మనం హర్షిద్దాం, స్వాగతిద్దాం. రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉందాం. మా శిక్షకుడు బుల్లెట్లు 3 అడుగులతో అందులో దూసుకెళ్తాను, అదే గంటగా ఉందాం. కావాలి మొత్తం ఒక ఉన్నత స్థానం తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా వెనకబడిన ప్రాంతాలను, వెనకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలి. తప్పకుండా భావి తరానికి మంచి పునాది వేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ తరం గురించి ఆలోచించే వ్యక్తి కాదు, రాబోయే తరాల గురించి కూడా ఆలోచించే వ్యక్తి కాబట్టి వారిని రాజకీయ దర్శకులు అంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. అదే విధంగా గతంలో పరిశ్రమలన్నీ పోయాయి. ఆ రోజు పరిశ్రమలు పిలిస్తే, ఆ రోజు ఆ నాయకుడిని చూస్తే పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజు మన నాయకుడిని చూస్తే పరిశ్రమలు పరిగెత్తుకుని మన దగ్గరికి వచ్చి మేము పరిశ్రమలు పెడతాము, మేము మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాము, మీరైతే ఈ రాష్ట్రం, ఈ కూటమి ప్రభుత్వమే మాకు అండగా ఉంటుందని చెప్పి ఈ రోజు పరిశ్రమలు కూడా తరలి వస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. బీపీసీఎల్ ఇందాక చెప్పినట్టు ఇండోసోలు
అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతా ఉంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందబోతా ఉంది. ఒక దార్శనికుడు ఈ రోజు ఆ దార్శనికుడిని చూసి చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఏదేమైనా అదే విధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తనకు సంబంధించిన విద్యాశాఖలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తెస్తా ఉన్నారు. విద్యార్థులకు ఏ విధంగా చేయగలుగుతాము, వారి భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి, అదేవిధంగా పరిశ్రమలు ఐటీ ద్వారా ఏ విధంగా తేవాలని రాత్రింబములు కష్టపడుతున్నాడు. అటు తండ్రి ఇటు కొడుకు ఈ రోజు రాష్ట్రాన్ని ఈ యొక్క 2 పట్టాల మీద కూడా తీసుకెళ్తున్నారని కూడా చెప్పగలుగుతున్నారు. కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నాకు సంతోషమేమో కానీ చాలా భారంగా ఉంది నాకు. ఎందుకంటే ఆయన ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరూ చూపినటువంటి అభిమానం ఎంతో బాధ్యత పెంచింది. ఎందుకంటే కొన్ని విషయాలు నేను అసలు బయట చెప్పను కూడా, కానీ ఈరోజు ఇద్దరు నా ఆత్మీయులు నా కష్టాల్లో 2019 నుంచి నిన్న ఎన్నికలయ్యేదాకా నా కష్టాలు ఏదైనా తెలిసిన నాయకులు జనార్దన్ అన్న, సత్యప్రసాద్ గారు. చాలా మంది నేను ఎందుకు పోటీ చేయలేదా అనే దానికి అనేక అనుమానాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు నాకు ఒక శీల పరీక్ష అయిపోయింది. నిజంగా నా జీవితంలో నేను ఈ 4 సంవత్సరాలు ఎదుర్కొన్న అవమానాలు, అనుమానాలు, నేను ఎంత నిజాయితీగా పనిచేసినా, పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో అపోహలు, చాలా మందికి తెలియని విషయాలు. అందుకే ఈరోజు మీతో పంచుకోవాలని కొన్ని చెప్తున్నా. కృష్ణారెడ్డి గారు కావలి కోరల, నేను ఉదయగిరి చేస్తా, నువ్వు కావలి చెయ్యన్నా, నువ్వు మంత్రి అవుతావు, నేను కూడా అవసరమైతే నీకు సహకారం అందిస్తాను వచ్చాను. జనార్దన్ అన్న, ఏంటి ప్రభుత్వం రాబోతుంది, నేనుండాలి వెనక, మా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇక్కడొచ్చి నువ్వు పోటీ చేయని నన్ను పదే పదే చెప్పాడు. ఇంకా మా అన్నగాని గురించి అయితే చెప్పనే బల్లే. నువ్వు నాకు అర్థమే కావటంలో విచిత్రం ఉంది నీ పరిస్థితి. వీళ్ళకు కూడా అనుమానం ఉండింది, ఏమన్నా మస్తాన్ అన్న కోసం భయపడి నువ్వేమన్నా నేను చెప్పాలి నా మనసులో ఉండింది అంతే. ఎందుకంటే నేనెంతో ఆయన కూడా అంతే అభిమానంగా ఉంటాడు. నేను ఒకటే చెప్పా, మా అన్న అంటే అభిమానం, మా అన్న అంటే ప్రేమ, కానీ రాజకీయాల్లో ఎవడికి భయపడే వ్యక్తి కాదు రవిచంద్ర. రాజకీయాల కోసం కుటుంబం లేదు, కులం లేదు, మతం లేదు. నేను ఏ రోజు కూడా 94 నుంచి మా కుటుంబం అత్యంత ఇష్టమైన వ్యక్తి. మాకు ఈరోజు రాజకీయాల్లో పేద కుటుంబం ఈ జిల్లాలో ఎదిగొచ్చిందంటే మా పెదనాయన ధర్మయ్య. నేను రాజకీయాల తొడి అడుగులోనే ఆయనకు వ్యతిరేకంగా మారి దూరం అయిపోయాం. 2004 ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నేను జక్కా వెంకయ్య గారితో పనిచేశా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేశా. బీదా మస్తాన్ రావు గారు పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ గెలిచినా, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పార్టీకి దూరమైన మాదాల జానకిరామ్ గారు పోటీ చేసి
ఇన్ఛార్జిగా ఆయన సముఖత చూపకపోయినా అల్లూరు చూసా, బాధ్యతలు కావాలో చూసా. 2004లో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఒక్కరు కూడా ఈ జిల్లాలో బీదా రవిచంద్ర తెలుగుదేశం పార్టీలో ఉంటాడని ఎవరు అనుకోలే. మా నియోజకవర్గం ఈ జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే పోతాడు బీదా రవిచంద్ర గారని. ఎంతో సంఘర్షణ. మా కుటుంబం కూడా మెజారిటీ ప్రభాకర్ రెడ్డి గారితో పోదామని వాస్తవానికి ఏడ్చుకున్నాను నేను. ప్రభాకర్ రెడ్డిని వదలాలా లేక పార్టీలో ఉండాలా? ఒంటరిగా 3 రోజులు 4 రోజులు ఒంటరి జీవితాన్ని గడిపారు. చివరికి బాబు గారు ఒకటే ఫోన్లో రవి ఉంటాడా వెళ్ళిపోతాడా మాట్లాడించండి, నాతో మాట్లాడించున్నాను. వచ్చి ఒకటే చెప్పారు, ఓపిక ఉన్నంత వరకు సైకిల్ దొక్కుతా, చంద్రబాబు నాయుడు గారు వంట నడుస్తాను. ఆనాటి నుంచి అల్లూరైనా కావలైనా మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. 2009 ఎన్నికల్లో మళ్ళీ అందరం కలిసి పోటీ చేశాం. పార్టీ ఈరోజు మేము ఇక్కడ నేనైనా, జనార్దన్ అన్నైనా, సత్యప్రసాద్ గారైనా, కృష్ణారెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు ఆదరించబట్టే మాకు ఈ గౌరవం. మాకు ఈరోజు మీరందరూ మమ్మల్ని ఊరేగించి మమ్మల్ని దేవుళ్ళకి హారతులు పట్టినట్టు గౌరవం. కృష్ణారెడ్డి గారిని కొన్ని విమర్శలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఏమవుతాని 19లో కూడా ఆయనే అభ్యర్థి. మస్తాన్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఉదయగిరి అంటే నేను కావలే